Sri Srinivas Garu alias Nani Garu. Hearty welcome, sir. Can we have a huge round of applause for our today's guest of honor? Come on, everybody. So now it's time for bouquet presentation too. అత్యంత ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త ఆవిష్కరణలు, కొంపై అవకాశాలుండి ఆ రెండింటి మధ్య వారధి లాంటి నైపుణ్యంలోని సంక్షోభం. చదువంటే ఆచరణకు నోచుకొని జ్ఞాన సముపార్జన కోసమే అనే అపోహ నరనరాన జీర్ణించుకుపోవడం వల్ల మారిన నైపుణ్యాలు నేర్పే చదువులే మేటి అన్న గ్రహింపు లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యాన్ని, దాని ప్రభావాన్ని, ఫలితాల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిస్థితిని సమూలంగా మార్చాలని, యావత్ దేశానికి మన రాష్ట్రం అన్ని విధాల ఒక అభివృద్ధి నమూనాగా ఆదర్శంగా నిలవాలని సంకల్పించారు. ప్రతి పార్లమెంటు ఒక యూనిట్గా తీసుకుని ప్రతి పార్లమెంట్లో మంచి కాలేజ్ డెవలప్మెంట్ సెంటర్ స్థాపించి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒక ఇంక్యుబేషన్ అవకాశం ఉన్న ప్రతి చోట పరిశ్రమలు స్థాపించడానికి ప్రోత్సాహకాలను ప్రకటించారు. నూతన పారిశ్రామిక విధానాన్ని అమల్లోకి తెచ్చారు. గ్రామీణ కౌశల్య యోజన పథకం విధి విధానాల ప్రకారం రాష్ట్రంలో సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సీడా పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రాథమిక లక్ష్యం ఆంధ్రప్రదేశ్ వారీగా అంచెలంచెలుగా ఒక మహోన్నతమైన వ్యవస్థకు రూపకల్పన చేయడమే దీని లక్ష్యం. తక్షణ పారిశ్రామిక అవసరాలుంటే ఎన్నో అంశాలకు సంబంధించి 4 అంచెలుగా నైపుణ్య శిక్షణాభివృద్ధి, తద్వారా ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఆంధ్రప్రదేశ్ స్కిల్ కాలేజీలు 25 స్కిల్ కాలేజీలు పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోను, 1 పులివెందులలోనూ ఏర్పాటు చేయగా 177 స్కిల్ హబ్బుల్ని రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 55 స్కిల్ స్పోక్స్ ని భాగస్వామ్య పరిశ్రమ ప్రాంగణాల్లోనూ వాటి పరిధిలోనూ ఏర్పాటు చేయడం జరిగింది. క్లాసెస్ లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. మాకు ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ ద్వారా మంచి కోర్సెస్ మాకు నేర్పించడం జరుగుతుంది. అలాగే మాకు ప్రొవైడ్ చేసిన ల్యాబ్ కానీ లైబ్రరీ కానీ చాలా బాగున్నాయి. అండ్ హాస్టల్లో ఇచ్చిన ఫెసిలిటీస్ అండ్ ఫుడ్ కూడా ఇక్కడ చాలా క్వాలిటీగా ప్రొవైడ్ చేస్తున్నారు. 75,000 మంది పూర్తి చేసుకుంటే టెలికాం, ఆటోమొబైల్స్, కన్స్ట్రక్షన్, క్యాపిటల్ గూడ్స్, లాజిస్టిక్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, electronic trained resources from SEED app, DDU, GKY, and they are right resources for all manufacturing industries. గ్రామీణ యువత
అట్లాగే ఈరోజు డేటా అధికారులకు చూపించినప్పుడు దాదాపు 75,000 కంటే కొంచెం ఎక్కువగా ఈ 5 ఏళ్లలో స్కిల్ ట్రైనింగ్ మన సీడాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం జరిగింది. దాంట్లో దాదాపు 55,000 ప్లేస్మెంట్స్ మీ అందరికీ కూడా వచ్చినాయి. దానికి అధికారులకి, ముఖ్యంగా సురేష్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ స్కిల్ డెవలప్మెంట్ వారికి, అట్లాగే సీడాప్కి, ఆ బృందానికి అందరికీ నా అభినందన తెలియజేస్తూ, ఇవాళ ముఖ్యంగా 2014 తర్వాత అంటే ప్రధానమంత్రిగా మోడీ గారు వచ్చిన తర్వాత ఈ స్కిల్ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఇవ్వడం జరిగింది భారతదేశంలో. ఆ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వగానే మనకు 3 Sలు చెప్పారు ఈ దేశానికి: స్కిల్, స్కేల్, స్పీడ్. అంటే నైపుణ్యం ఉండాలి మ్యానుఫ్యాక్చరింగ్లో, అట్లాగే స్కేల్ అంటే వాల్యూమ్, చైనా కంటే కూడా ఎక్కువగా మనం ఉత్పత్తి చేయాలి, అట్లాగే దాంట్లో స్పీడ్ ఉండాలి. ఉత్పత్తి చేస్తామంటే ఏదో 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ప్రోడక్ట్ అని కాకుండా చాలా స్పీడ్గా మన ప్రోడక్ట్ ఉండాలి. దానికి SSS అనే నిదానం తీసుకుని అయినా చాలా పెద్ద ఎత్తున ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే ప్రతి దాంట్లో కూడా, ప్రతి పనిలో కూడా నైపుణ్యం కావాలి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున దాదాపు 70,000 చిల్లర మంది, 77,000, 75,000 మంది ట్రైనింగ్ అయ్యారు. నేను చూసా డేటా అంతా కూడా, దాంట్లో సక్సెస్ స్టోరీస్ కూడా చూశాను. అట్లాగే దాంట్లో 56,000 మంది, 57,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. చాలా సంతోషం. దీంట్లో ఏంటంటే నాకు చెప్పారు సురేష్ గారు, డెమోగ్రాఫిక్ డివిడెండ్ అండి. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే మనకి రేపు భారతదేశంలో 2025 వచ్చేపాటికి మంది డెమోగ్రాఫిక్ డివిడెంట్లో చైనా కంటే మించిపోయి నెంబర్ 1 దేశంగా రాబోతూ ఉంది ఈ ప్రపంచంలో. ఎందుకంటే వర్క్ ఫోర్స్, డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే మెయిన్గా వర్క్ ఫోర్స్. 14 ఏళ్ళు పైబడి 64 ఏళ్ళ లోపు ఉన్నటువంటి వర్కింగ్ గ్రూప్ అంటే ఏజ్ గ్రూప్, దీన్ని మెయిన్గా తీసుకుంటే దీన్ని డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు. దాన్ని ఇప్పుడు మెయిన్గా ప్రపంచంలో చూస్తే ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ మన భారతదేశంలో 2025కి ప్రపంచంలోనే నెంబర్ 1 అవబోతూ ఉంది. ప్లస్ 2026కి 26కి ఇదవుతా పోతా ఉంది. 25కి చైనాను దాటపోతూ ఉంది. చైనాని కూడా మనం మొత్తం ప్రపంచంలో తీసుకుంటే ఇప్పుడు ఇంతకుముందు ఈ డెమోగ్రాఫిక్ డివిడెంట్ లేక చాలా దేశాలు, అంటే ఈ వర్క్ ఫోర్స్ లేక, యూత్ వర్క్ ఫోర్స్ లేక చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు జపాన్ లాంటి దేశాలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఇప్పుడు రేపు 2026కి మన యావరేజ్ ఏజ్, మన ఇండియన్ యావరేజ్ ఏజ్ 26 సంవత్సరాలకు ఉండిపోతూ ఉంది. అంటే యంగెస్ట్ వర్క్ ఫోర్స్ ఇన్ ది వరల్డ్ అన్నమాట. ప్రపంచంలోనే యంగెస్ట్ వర్క్ ఫోర్స్, మీలాంటి పిల్లలదే రాజ్యం రేపంతా ఈ ప్రపంచంలోనే. అటువంటి దేశానికి స్కిల్ లేకపోవడం వల్ల పెద్ద సెట్ బ్యాక్ అవడం ఉందని ఆ రోజునే నరేంద్ర మోడీ గారు కనిపెడతాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. తర్వాత 5 ఏళ్ళు కొంత ఇబ్బంది పడినా ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్కిల్ మీద ఎక్కువ ఫోకస్ చేసి దాని మీద మీ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం నిజంగా అభినందనీయం. అట్లాగే చాలామంది చూస్తాం, ఇప్పుడు ముఖ్యంగా మనం చూస్తే ఓన్లీ ప్రెజెంట్ వరకు సాఫ్ట్వేర్ ఒక్క దాంట్లోనే చైనాని ఇండియా బీట్ చేయగలిగింది ఇప్పటి వరకు కూడా. ఎందుకంటే అది ఆ రోజున మనం ఇంగ్లీష్ మీద మనం బ్రిటిష్ వాళ్ళు అవనండి, బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి కలిసి అవనండి, ఏదన్నా అవనండి, ఆ రోజు ఇంగ్లీష్ మనకున్న మనకున్నంత కమాండ్ ఇంగ్లీష్ మీద చైనాకు లేదు. వాళ్ళు చైనీస్ మీద ఎక్కువ ఫోకస్ చేసి మా చైనీస్ లాంగ్వేజ్ అంటే మాకు గర్వం, మేము ఎక్కువ ఈ ప్రపంచంలో దాని మీద ఫోకస్ పెట్టి ఇంగ్లీష్ల మీద అంత ఫోకస్ పెట్టలే వాళ్ళు. పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించడం వల్ల మీద, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, ఇంగ్లీష్ రిటర్న్ స్కిల్స్ మీద, స్పోకెన్ స్కిల్స్ మీద కూడా ఇది వేయకపోవడం వల్ల మన భారతదేశం ఈ ఐటీలో, ఈ సాఫ్ట్వేర్లో చైనా కంటే ముందు నిలబడి వాళ్ళ సాఫ్ట్వేర్లోనే ఎక్కడ చూసినా, మీరు యుఎస్ చూడండి, కెనడా చూడండి, లండన్ చూడండి, ప్యారిస్ చూడండి, ఎనీవేర్ యూరోప్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ మన పిల్లలే కనపడతారు సాఫ్ట్వేర్లో.
అంత ముందుకెళ్ళిందంటే బికాజ్ ఆఫ్ ఇంగ్లీష్. నేను చాలా చూశాను, చాలా స్కూల్స్లో కానీ చాలా కాలేజెస్లో కానీ నేను చూసినప్పుడు మన పిల్లలకి మ్యాథ్స్లో 100 వస్తాయి, ఫిజిక్స్లో 100 వస్తాయి, కెమిస్ట్రీలో 100 వస్తాయి. కానీ కాంపిటీషన్ వచ్చి రిటర్న్ టెస్ట్ అయిపోయి పర్సనల్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మన పిల్లలకి 30,000 40,000 నెల జీతం వస్తే అదే పూణే నుంచినో బాంబే నుంచినో హైదరాబాద్ నుంచి ఢిల్లీలో వెళ్ళే పిల్లలకి అదే పిల్లలకి ముందు జాబ్ వచ్చి వాళ్ళకి 1,00,000 అట్లాగే 70,000 80,000 ప్యాకేజ్ పర్ మంత్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే మనకి ఇంగ్లీష్లో మన కమ్యూనికేషన్ స్కిల్స్ వీక్గా ఉన్నాయి, మన రైటింగ్ స్కిల్స్ వీక్గా ఉన్నాయి. మనం ఎట్లయితే మనం త్రూ దీంట్లో కానీ స్పీచెస్లో కానీ లేకపోతే త్రూ కమ్యూనికేషన్లో కానీ వర్బల్ కమ్యూనికేషన్లో కానీ రిటర్న్ కమ్యూనికేషన్లో కానీ మెయిల్స్లో కానీ మనం వీక్ అయిపోయాం. దానివల్ల ఈ కాస్మోపాలిటన్లో సిటీస్లో ఉన్నటువంటి పిల్లలతో పాటు మన పిల్లలు కంపీట్ చేయలేపారు. అంటే చదువుల్లో 100% మనకు వస్తున్నాయి, 70%, 75%, 65% వచ్చే పిల్లల కంటే కూడా మనకి జాబ్స్ అనుకుని వస్తున్నాయి ఐటీ కాకుండా మీద వాటిల్లో. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రాబ్లం. నేను ఎప్పుడు అనుకునేవాడిని ఇంగ్లీష్ మీద ఫోకస్ పెట్టాలి, మన పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలి. మన పిల్లలు కూడా ఢిల్లీ పిల్లలు లేక, బాంబే పిల్లలు లేక, పూణే పిల్లలు లేక, అట్లాగే మెడ్రాస్, బెంగళూరు, హైదరాబాద్ లేక మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిల్లలు కూడా మంచి ఉద్యోగాలు రావాలి. బాగా చదువుకుంటున్నారు, వాళ్ళందరికంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయి, మెరిట్లో ఉంటున్నారు. కానీ లాంగ్వేజ్ కమ్యూనికేషన్లో వెనకబడుతున్నారని నా భావన ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను చూశాను, మొత్తం గ్రామీణ స్కూల్స్ అన్ని అప్గ్రేడ్ చేశారు, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. అప్పుడు నేను నిజంగా కూడా సంతోషించాను. ఎందుకంటే ఈ ఇంగ్లీష్ మీడియం నేను ఏదైతే అనుకున్నానో 2019 వరకు 14 నుంచి 19 వరకు నేను ఎంపీగా ఉన్నప్పుడు నా కోరిక జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు ఆ ఇంగ్లీష్ మీడియం అప్గ్రేడ్ చేయడం వల్ల. దానికి నిజంగా నేను 1 మంత్ అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరి. అయినప్పటికీ మంచి పనులు మంచి చేసినప్పుడు మంచి అని చెప్పుకోవాలి మనం. కాబట్టి చాలా సంతోషించారు. ఎందుకంటే మన పిల్లలకి బేస్ నుంచి కూడా కమ్యూనికేషన్ స్కిల్స్లో, అంటే అది కూడా ఒక స్కిల్ సెట్టే. కమ్యూనికేషన్ అనేది ఇంగ్లీష్లో మాట్లాడగలగటం, ఇంగ్లీష్లో రాయగలగటం, ఇంగ్లీష్లో మెయిల్స్ పెడతాం, ఇంగ్లీష్లో లెటర్స్ రాయటం, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ స్కిల్సే. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్లో మీరు అందరూ ముందుంటే ఈ ప్రపంచంలో మన ఆంధ్రప్రదేశ్ని కొట్టగలిగినటువంటి రాష్ట్రం కానీ ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉండదు. ఎందుకంటే మీరు అన్నింటిలో అకాడమిక్స్లో మీరు నెంబర్ 1 ఉన్నారు, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్లో ల్యాకింగ్ అయ్యారు. ఇప్పుడు సాఫ్ట్వేర్లో నెంబర్ 1 ఉన్నాం మనం. అట్లాగే ఇప్పుడు తీసుకుంటే మీకు చెప్పాం, రేపు 2026కి 2025కి మన ఏజ్ గ్రూపు యంగెస్ట్ ఇన్ ది వరల్డ్ 26 ఇయర్స్ యావరేజ్ ఏజ్ గ్రూప్ వస్తుంది మనకి, 26-27 ఇయర్స్. అంటే మన భారతదేశంలో సాధించలేని దానికి ఏది ఉండదు. అటువంటి పరిస్థితుల్లో ప్రతిదానికి నైపుణ్యం కావాలి. ఇప్పుడు మీరు ఇవాళ 3 months స్కిల్ ట్రైనింగ్ తీసుకున్నారు. నేను చూసే దాంట్లో 15,000 పర్ మంత్ 15,000 జీతం వచ్చిందని, 20,000 జీతం వచ్చిందని, 2.4 lakh ప్యాకేజ్ అని, maximum 3 lakh ప్యాకేజ్ ఉంది. నేనే సాటిస్ఫాక్షన్ లేదు. ఐఎమ్ హ్యాపీ, నేను ఆనందంగా ఉన్నా. మీ అందరికీ మంచి ఉద్యోగాలు వస్తున్నాయి, మీరు ఇంటి పక్కన ఉద్యోగాలు వస్తున్నాయి. కానీ ఈ నైపుణ్యం అనేది నిరంతరం మీరు అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. ఇప్పుడు సురేష్ గారు IAS ఆఫీసరు, ఆయన ముస్లింలో ఫస్ట్ ట్రైనింగ్ తీసుకున్నారు. అట్లా అని చెప్పి ఆగిపోదు, ట్రైనింగ్ నిరంతరం ఉంటుందా సురేష్ గారు? నిరంతరం ట్రైనింగ్ ఉంటుంది కదా మీకు. సో అప్గ్రేడేషన్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది. మీరు ఎప్పటికప్పుడు ట్రైన్ అవ్వాలి, మీరు ఇంకా అప్గ్రేడ్ అవ్వాలి. మీ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ఉంటే మీరు ఇవాళ ఎక్కడ చూసినా మీరు నార్త్లో చూస్తే హిందీ ఇంగ్లీష్లో మాడుతూ ఉంటారు. ఈవెన్ మీరు చిన్న కాఫీ షాప్కి వెళ్ళినా మీరు అన్ని రంగాల్లో మీ ఆల్రౌండ్ గ్రోత్ కావాలనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, ఆయన ఆచరణ కూడా దాంట్లో పెడుతున్నారు. కాబట్టి నిరంతరం మీ స్కిల్ సెట్ నిరంతరం పెంచుకోవడానికి ప్రయత్నించిన పిల్లలందరూ కూడా మీరు ఈ స్కిల్ ట్రైనింగ్తో ఎక్కడో 15,000 రూపాయలు, 20,000 రూపాయలు, 25,000 రూపాయలు, 30,000 రూపాయలు జీతం వచ్చిందని చెప్పి మీరు ఆగొద్దు. అక్కడికి మీ ఎక్స్పీరియన్స్తో పాటు ఎప్పటికప్పుడు మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి. మీ స్కిల్స్ మళ్ళీ ఇంకెక్కడ ట్రైనింగ్స్ ఉంటే తీసుకోండి. భారత ప్రభుత్వం మీకు సహకరిస్తుంది. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దీంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా చక్కటి నైపుణ్యం, దాదాపు నైపుణ్యంలో ట్రైనింగ్ ఇస్తూ ఉంది. 175 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో 150 ట్రైనింగ్ సెంటర్స్ పెట్టారు. అట్లాగే మళ్ళీ ఎవరి జిల్లాకి ఒకటి 26 జిల్లాలకి 26 ట్రైనింగ్ సెంటర్స్ పెట్టారు. అలాగే మెయిన్ ట్రైనింగ్ సెంటర్ పులివెందుల్లో పెట్టారు. ఇవన్నీ కాకుండా ప్రైవేట్ సెక్టర్లో కూడా మరి
ట్రైనింగ్ నిరంతరం మీకు సాఫ్ట్వేర్లో అవనండి, లేకపోతే మిగతా కంపెనీస్ కూడా వాళ్ళ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. మీరు దాంట్లో జాబ్లో జాయిన్ అయితే మంచి కంపెనీస్లో ఉద్యోగాలు వస్తే మంచి ట్రైనింగ్ అట్లాగే మంచి స్కిల్ డెవలప్మెంట్ కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఇంకా జీవితంలో బాగుండాలని చెప్పే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన, ఆయన ఆలోచన విధానానికి మీరు ఇంకా బాగుండాలి, మీ లైఫ్ స్టైల్ బాగుండాలి, మీ జీవన విధానం బాగుండాలి, మీరంతా హ్యాపీగా ఉండాలి. అట్లాగే రూరల్ ఎకానమీ, ఇప్పుడు మీరంతా ఇంతమంది నేను చూస్తే దాంట్లో ఏలూరు నుంచి లేదా బంటుమల్లి నుంచి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి చాలామంది వచ్చారు. మీరందరూ కూడా మీలాంటి వ్యక్తులందరూ కూడా మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్న పై స్థాయికి వెళ్ళాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ ఆలోచన తగ్గట్టు మరి ఈ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ట్రైనింగ్లో నెంబర్ 1 వచ్చింది, ఎంప్లాయ్మెంట్ ప్లేస్మెంట్స్లో నెంబర్ 1 వచ్చింది, స్కిల్ డెవలప్మెంట్ చేసుకుని ఇంకా కూడా మంచి అవకాశాలు కల్పిస్తున్న బోల్డ్ అని ఇండస్ట్రీలు ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నారు. మీరందరూ కూడా దానికి ఆ ఆపర్చునిటీస్ని మీరు అందుకోవడానికి మీరు అందరూ రెడీగా ఉండాలని కోరుకుంటూ ఈ మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు, అట్లాగే మీ అందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమం పూర్తి చేసినందుకు కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అట్లాగే సీడాప్ బృందం అంతా టీం అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెల్కమ్.